ఫ్రెండ్స్ ఇవాళైతే నేను మా పిల్లల్ని తీసుకుని మా ఇంటి దగ్గరలో ఉన్న అమ్మవారి టెంపుల్కి అయితే వచ్చానమాట. ఎవ్రీ ఇయర్ అమ్మవారిని నిలబెట్టి పూజలు అవి చాలా బాగా జరుగుతాయి అనమాట. డైలీ కుంకుమ పూజలు అవి కూడా చాలా బాగా జరుగుతాయి. వాళ్ళు దేవి నవరాత్రుల్లో మూల నక్షత్రం సరస్వతిదేవి అలంకరణ కదా, చదువుకునే పిల్లలకి సరస్వతిదేవి పూజ చేస్తే చాలా మంచిది. వాళ్ళంతా రోజంతా కూడా చాలా మంచిది అనమాట. చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం చేయించుకునే వాళ్ళకి కూడా పిల్లలకి చదువు అది చాలా బాగా వస్తుంది. ఇక్కడైతే దుర్గమ్మవారి ఫోటో అయితే వాళ్ళే ఇస్తారనమాట. మిగతా పూజా సామాగ్రి అయితే మనమే తెచ్చుకోవాలి. అక్కడ పంతులు గారు మంత్రాలు అది చదువుతూ ఉంటే పిల్లలైతే ఇక్కడ కుంకుమ పూజ అది చేస్తున్నారనమాట. 3 ఇయర్స్ నుంచి అనుకుంటున్నాను సరస్వతిదేవి పూజ చేయిందామని పిల్లలకి. ఫైనల్గా అయితే ఇయర్ అయితే కుదిరిందనమాట. చాలా బాగా జరిగింది. పూజ కూడా చాలా బాగా చేసుకున్నారు పిల్లలైతే. ఇక్కడ మేము 10 o'clock వచ్చామన్నమాట. పూజ అంతా కంప్లీట్ అయ్యేసరికి 12 అయ్యింది. ఇక్కడ అమ్మవారి దర్శనం అది చేసుకొని ఇక్కడ బుక్స్ పెన్స్ కూడా అమ్మవారికి అయితే చూపించి పంతులు గారి దగ్గర ఆశీర్వాదం అయితే తీసుకొని కొబ్బరికాయ కొట్టుకున్న తర్వాత ప్రసాదం అది తీసుకుని ఇంటికైతే వెళ్ళిపోయాము. పూజ అలాగే దర్శనం కూడా చాలా బాగా జరిగిందనమాట. వీడియో నచ్చిందా అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ప్లీజ్ కామెంట్, ఫాలో ఫర్ మోర్ వీడియోస్.